జరిగిన సంఘటన చిన్నది, జరిగిన నష్టం చాలా తక్కువ. తమన్నా నీ దాకా వస్తే తెలిసిందా నొప్పి? సుంకిశాల ఘటన తర్వాత నీ మాటలు విన్నా. కాళేశ్వరం అప్పుడు ఏం మాట్లాడాలి మీరు? ఒక్క పిల్లర్ 80 పిల్లర్లో ఒక్క పిల్లర్ కుంగితే ప్రాజెక్ట్ కొట్టుకుపోయి ఎక్కనోపోయింది, ప్రాజెక్ట్ పని అయిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది అని మొత్తం ఎన్నికల ముందు నుంచి దుష్ప్రచారాలు చేసి గెలిచిళ్ళు. సరే అయిపోయింది. కాళేశ్వరం రిపేర్ చేయదాకా కాంట్రాక్ట్ సంస్థ రిపేర్ చేస్తుందని తెలిసిన తాత్సారం చేసి కేసీఆర్ పేరు బదనాం చేయాలని చూసి చివరికి ఒక సీజన్లో పంటలన్నీ ఎండబెట్టిళ్ళు. తర్వాత రైతుల నుంచి వ్యతిరేకత వచ్చి రైతులు కర్రగాల్చి వాద పెడితే అప్పుడు చిన్న పని పిల్లర్ కృంగింది అనే పని, చిన్న పని దాన్ని పూర్తి కాంట్రాక్ట్ సంస్థ చేసింది. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్? ఇప్పుడు ఎట్లా నీళ్ళు వస్తుంది? ఇప్పుడు పంపాదులో నీళ్ళు వస్తున్నాయి, కాళేశ్వరం కొట్టుకుపోయింది. అది కొట్టుకుపోయింది, మరి నీళ్ళు ఎట్లా ఇస్తుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకరి మీద బురద వెళ్ళాలని చూస్తే అది మన మీదనే పడుతుంది. ఇప్పుడు మీ పార్టీ దాకా వస్తే కానీ, మీ ప్రభుత్వం దాకా వస్తే కానీ తప్పు తెలియలేదు. చిన్న చిన్న డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. వాటిని భూతద్దాలు వేసి చూపి కొట్టుకుపోయింది, అది పోయింది, ఇది పోయిందంటే తిరిగి మీకే ఆ పాపం చుట్టుకుంటుంది. అర్థమైందా ఉత్తమన్నా? ఇప్పటికైనా జ్ఞానోదయంగా